జూబ్లీ హిల్స్ పిఎస్ నుంచి మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్ చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? మరి కాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ చేరుకోనున్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు ఆయన 11 గంటల ప్రాంతంలో చేరుకున్న తర్వాత ఇక్కడ నుంచి విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తోంది. నిన్నటి నుంచి ఆయన సిరిసిల్లాలో ఆయన కార్యకర్తల సమావేశం ఉన్న సందర్భంలో ఆయనకు నోటీసులు సర్వ్ చేశారు. అక్కడ నిన్న సాయంత్రం 7 గంటలకు ఆయన క్లియర్గా మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత ఇవాళ ఉదయం తెలంగాణ భవన్లో కూడా మాట్లాడారు. ఇదంతా పూర్తిగా రేవంత్ రెడ్డి చేతిలో ఆడిస్తున్నటువంటి డ్రామా. కేవలం ఈ డ్రామాలో భాగంగానే ఇవాళ ఈ లేనిపోయినటువంటి కేసులు పెడుతూ ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇవాళ మనం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ చూసుకోవచ్చు, పూర్తిగా పోలీస్ పహారాలో కొనసాగుతోంది. గతంలో ఎప్పుడూ లేనట్టుగా ఇవాళ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో మనం పోలీసులను చూస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ విభాగాలకు సంబంధించినటువంటి ఎన్ని విభాగాలు ఉన్నాయో అన్ని విభాగాల పోలీసులు ఇవాళ పోలీస్ స్టేషన్లో ఉన్నారు. మొత్తం ఆ క్యూఆర్ టీంతో పాటు ఇక్కడ ఖైరతాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పోలీస్ స్టేషనే కాకుండా మొత్తం పక్కన ఉన్నటువంటి సిటీ పోలీసులు కూడా ఉపయోగించారు. ఇక పెద్ద ఎత్తున టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు ఇతర పోలీస్ సిబ్బందిని కూడా ఉపయోగించారు. 5 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. దాదాపు 500 మీటర్ల వరకు ఎవరిని కూడా అలో చేయడం లేదు. మెట్రోకు సంబంధించినటువంటి డోర్స్ అన్నింటినీ కూడా క్లోజ్ చేశారు. మెట్రోలో ఎక్కేవారు దిగేవారు తీవ్రంగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ పరిస్థితి చూస్తూ ఉంటే ఇవాళ ఎమర్జెన్సీని తలపించేటువంటి విధంగా కనిపిస్తూ ఉంది. పోలీసుల రాజ్యంలో ఇవాళ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కొనసాగుతోంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీగా ట్రాఫిక్ జామ్ కూడా అయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వాహనదారులందరూ కూడా ఇక్కడికి వస్తున్నటువంటి వాహనదారులందరూ కూడా పోలీసుల చర్యల పట్ల తీవ్రంగా విసుగు చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రంలో ఎప్పుడూ లేనటువంటి పరిస్థితి ఇవాళ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ వస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం వచ్చేటువంటి నాయకుడి కోసం వచ్చేటువంటి కార్యకర్తలు పెద్ద ఎత్తున వస్తారని వాళ్ళని కట్టడి చేయడానికి వాళ్ళ కేవలం కుట్రపూరితంగా ఇవాళ పోలీస్ వ్యవస్థ ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలకు అద్దం పట్టే విధంగా వ్యవహరిస్తోంది. కొద్దిసేపటి క్రితం కేటీఆర్ మాట్లాడుతూ జరిగినటువంటి దాంట్లో ఎక్కడా కూడా తనను వ్యక్తిగతంగా హననం చేశారు అనేటువంటి చాలా క్లియర్గా చెప్పుకొచ్చారు. గత 5-6 సంవత్సరాలుగా ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పటి నుంచి కూడా రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, కొంతమంది పోలీస్ అధికారులు కావచ్చు, కావాలనే వ్యక్తిగతంగా తనపైన హననానికి పాల్పడ్డారు. అదేవిధంగా తనకు లేనటువంటి అన్ని రకాల ఇబ్బందులు అంటగట్టారు. ఇవాళ కేటీఆర్కి సంబంధించినటువంటి వ్యవహారంలో తనకు డ్రగ్స్ అలవాటు ఉందని, అమ్మాయి హీరోయిన్లతో మాట్లాడతాననేటువంటి అంశాన్ని అనేక రకాలుగా తన కుటుంబ సభ్యులను బాధ పెట్టే విధంగా మీడియా సాక్షిగా ఇష్టానుసారంగా వివరించారు. కానీ తాను ఎప్పుడు కూడా రియాక్ట్ కాలేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తున్న క్రమంలో సడన్ గా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్ల కాలంలో పోలీస్ వ్యవస్థ నుంచి అభివృద్ధి వరకు పూర్తి స్థాయిలో పూర్తిగా నిర్వీర్యం అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కడా కూడా పోలీసులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, 2 ఏళ్లుగా ప్రజలకు ఏం కావాలనేటువంటి విషయాన్ని మర్చిపోయి కేవలం అక్రమ కేసులు, అక్రమంగా నిర్బంధాలు తప్ప ఇంకేమీ చేసింది లేదనేటువంటి చెప్తాం. ప్రతిపక్ష పార్టీలైనటువంటి బీఆర్ఎస్తో పాటు ఇతర అధికారులు, అదేవిధంగా ఇతర పార్టీ నాయకులను కాకుండా కేవలం ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని టార్గెట్గా చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంట్లో సహకరించినటువంటి జర్నలిస్టులపైన కేసు పెట్టడం గతంలో మనం చూసాం. 2 ఛానళ్లపైన కేసులు పెట్టేటువంటి క్రమంలో దాదాపు 3 జర్నలిస్టులను అరెస్ట్ చేయడమే కాకుండా కేవలం తెలంగాణకు సంబంధించినటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి జర్నలిస్టులను అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఇవాళ రాష్ట్రంలో కేవలం ఒక నిర్బంధ కాండం తలపించే వ్యవహారం కనబడతా ఉంది. అక్రమంగా కేసులు పెట్టడం, అనవసరంగా వాళ్ళను ఇబ్బందులకు గురి చేయడం, కేవలం ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో, అక్రమాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు చేస్తున్నటువంటి స్కామ్లు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని బయట పెడుతున్నటువంటి క్రమంలోనే వ్యక్తిగతంగా పార్టీ పరంగా కేటీఆర్, హరీష్ రావుతో పాటు మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కేసీఆర్ను కూడా ఇబ్బంది పెట్టే విధంగా చేస్తూ ఉన్నారు. ఇవాళ దీనికి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, కార్ ఈ రేసింగ్కి సంబంధించినటువంటి కేసు కావచ్చు, ఇవాళ ఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు, ఈ 3 కేసుల్లో ఇప్పటి వరకు దాదాపు 2 ఏళ్లుగా సాధించింది ఏమీ లేదు, వచ్చింది ఏమీ లేదు. కానీ కేవలం ఒకే ఒక్క అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి 2 ఏళ్లుగా టైంపాస్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. గత 10 ఏళ్లుగా తెలంగాణ పోలీస్ నెంబర్ 1గా ఉన్నటువంటి పోలీస్ ఇవాళ పోలీస్ వ్యవస్థ అధపాతాళానికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పోలీసులు ఇవాళ ఎక్కడ చూసినా కూడా 2 ఏళ్లుగా ఒక అనిశ్చితిలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఎక్కడ కూడా సడన్ గా తెలంగాణ రాష్ట్రం నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన వెంటనే ఈ రకమైనటువంటి వ్యవహారం ఎందుకు కొనసాగుతుందో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరమైతే ప్రజలకు ఇవాళ పూర్తిగా
అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో రాజకీయ నాయకులు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోకుండా కేవలం అక్రమంగా కేసులు పెట్టి తన వ్యక్తిగతంగా హన్నానికి పాల్పడుతున్నారనేటువంటిది కొద్దిసేపు క్రితం తెలంగాణ భవన్లో కేటీఆర్ మాట్లాడుతూ చెప్పారు. ఇక హరీష్ రావు మొన్న వచ్చినటువంటి విచారణకు సంబంధించి ఆయన విచారణలో ఇక్కడ జరిగింది ఏమీ లేదు, కేవలం పైనుంచి క్వశ్చన్స్ ఇస్తున్నారు. ఆ క్వశ్చన్స్ లో భాగంగా ఆ గంటకు క్వశ్చన్ మొత్తం 7.5 గంటలు ఉంటే గంటకు క్వశ్చన్ చొప్పున 7 క్వశ్చన్ల కంటే ఎక్కువ అడగలేదు. వాటికి కూడా సమాధానాలు అన్ని చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళు ఎక్కడ కూడా మళ్ళీ మాట్లాడదాం మళ్ళీ పిలుస్తామని చెప్పేటువంటి దాటవేసిద్దాం. కేవలం రేవంత్ రెడ్డి దావోచు పర్యటన ముగించుకొని వచ్చేలోపు రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ కొనసాగాలి. ఎందుకంటే నైని కోల్ స్కామ్కు సంబంధించి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముగ్గురికి సంబంధించినటువంటి బంధువుల కోసం ముగ్గురు ఇన్వాల్వ్ కావడం, అంతకు ముందు రోజు ఒక ఐఏఎస్ అధికారినిపై వ్యక్తిగతంగా ఆమె పైన కొన్ని వార్తలు రావడం, ఆ ఛానల్కు సంబంధించినటువంటి దాంట్లో నోటీసులు ఇవ్వడం, ఆ తర్వాత బొగ్గు స్కామ్ బయటకు రావడంతో దేశంలో ఎక్కడా లేనటువంటి కోల్ బెల్ట్కి సంబంధించినటువంటి ఏరియాలో సింగరేణిలో మాత్రమే ఆ స్కామ్ బయటకు వచ్చింది. ఎందుకంటే అది గతంలో ఎక్కడా కూడా సైట్ విజిట్ అనేటువంటిది లేదు. కానీ ఇవాళ వాళ్ళ స్కామ్ల కోసం, వాళ్ళ పర్సంటేజ్ కోసం, దాన్ని వాళ్ళు 25 సంవత్సరాల కాంట్రాక్ట్ చేజిక్కించుకోవడం కోసం, కేవలం దానికోసమే ఇవాళ ప్రధానమైనటువంటి అంశంగా పెట్టుకొని దాన్ని స్కామ్కు పాల్పడ్డారు. ఆ స్కామ్ను బయట పెట్టినటువంటి సందర్భంలో ఉదయం హరీష్ రావు స్కామ్ బయట పెడితే సాయంత్రానికి నోటీస్ ఇచ్చారు. నిన్న ఇదే అంశంపై ముందు రోజు మాట్లాడితే తెల్లారి నెక్స్ట్ డే కేటీఆర్ నోటీస్ ఇచ్చారు. ఇవాళ పోలీసులు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి ఆత్మవంచనలో పడ్డటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ప్రభుత్వాలు శాశ్వతం కాదు, కేవలం ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి వాల్యూసే శాశ్వతం. ఎప్పుడు ఎన్ని రోజులున్నా కూడా ప్రభుత్వాలు ఏం చెప్పినా కూడా ఇవాళ పోలీసులు ఆ రకంగా నడుచుకుంటే, చట్టానికి న్యాయానికి లోబడి ఉండకపోతే రేపు పొద్దున ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే దీంట్లో మొత్తంగా ప్రభుత్వంతో పాటు ఇవాళ పోలీసులు వాళ్ళ కంటకాగిట నడుస్తున్నటువంటి సందర్భంలో ఎందుకు ఈ రకమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో వచ్చిందో తెలుసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తూ ఉంది. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎన్ని రకాలుగా వేధించినా, ప్రభుత్వంతో పాటు పోలీసులను అడ్డం పెట్టుకొని ఇట్లాంటి కేసులు ఎన్ని చేసినా కూడా ఖచ్చితంగా ప్రభుత్వంలో ఇవాళ ఉన్నటువంటి వాళ్ళు రేపు ఉండరు, రేపు ఉన్నటువంటి వాళ్ళు. కానీ పోలీసులతో పాటు ప్రజలు కూడా అన్ని గమనిస్తుంటారు. పోలీసు అధికారులు దీన్ని శాశ్వతమని ఇట్లాగే కొనసాగితే రాబోయే రోజులలో ఇటువంటివి ఖచ్చితంగా ప్రజా వ్యతిరేకత ఎదురుకాక తప్పదని చెప్తున్నారు. ఇవాళ విచారణకు హాజరవుతున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మరి కాసేపట్లో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు హాజరవుతారు. ఆయన హాజరైన తర్వాత ఇక్కడ విచారణ ఎంతసేపు కొనసాగుతుంది, ఏం జరుగుతుంది అనేటువంటిది మాత్రం ఆయన ఇక్కడికి చేరుకున్న తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఇటు ఈ పరిధిలో పూర్తిగా పోలీసుల బందోబస్తు అయితే కొనసాగుతుంది. 5 అంచెల భద్రత, దాదాపు 500 మంది పోలీసులను ఆల్ డిపార్ట్మెంట్స్, సిటీ పోలీసు సంబంధించినటువంటి క్యూఆర్టీతో పాటు మొత్తం టాస్క్ ఫోర్స్తో పాటు లోకల్ పోలీసు, జోన్ పోలీసు, సివిల్ పోలీసు, ఏఆర్ పోలీసు 500 మంది పోలీసులను ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లో కేటీఆర్ జూబ్లీహిల్స్ పిఎస్కి అయితే విచారణకు హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే భాస్కర్, అక్కడ ఈ విచారణకు సంబంధించి సిట్ అధికారులు కేటీఆర్ను విచారించడానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏమైనా చేశారా? ఎలాంటి గదిలో విచారించే అవకాశం ఉంది? అక్కడ ఏర్పాట్ల పరిస్థితి ఏంటి? సిట్ అధికారులకు సంబంధించి ప్రస్తుతానికి ఎట్లాంటి ఏర్పాట్లు లేవు. కేవలం కేటీఆర్ను మాత్రం లోపలికి అలో చేస్తారు. తనకు సంబంధించినటువంటి న్యాయవాదులను కూడా గతంలోనే హరీష్ రావుకు చెప్పినటువంటి సందర్భంలో న్యాయవాదులను కూడా లోపలికి అలో చేయలేదు. కాకపోతే ఇవాళ 160 సిఆర్పిసి సెక్షన్ ఏం చెప్తుంది అనేటువంటిది కూడా పోలీసులు పూర్తిగా మర్చిపోయారు. సిట్ అధికారులకు కనీసం 160 సిఆర్పిసి పైన కనీస అవగాహన లేకపోవడం ఇవాళ పోలీసు వ్యవస్థలో లోపభూయిష్టమైన దానికి అర్థం పడుతోంది. 160 సిఆర్పిసి ప్రకారం ఒక వ్యక్తిని సాక్షిగా పిలిచినటువంటి సందర్భంలో న్యాయస్థానంలో ఉన్నటువంటి తమ న్యాయవాదిని తీసుకురావడానికి న్యాయస్థానాలు అనుమతింది. కానీ ఇవాళ న్యాయవాదిని గతంలో హరీష్ రావు విచారణ సందర్భంలో అలో చేయలేదు. ఈసారి కూడా అలో చేస్తారా లేదంటే, ఎందుకంటే మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు మొన్న విచారణకు హాజరైన సందర్భంలో ఆయన నేరుగా వచ్చారు. కానీ ఆయనను లోపలికి అలో చేయలేదు. సాయంత్రం వరకు ఉంచి కేవలం ఆయనను 7:30 గంటల తర్వాత హరీష్ రావును పంపించినటువంటి పరిస్థితి. కానీ ఇవాళ 160 సిఆర్పిసి సెక్షన్ కింద ఎవరైతే వాళ్ళు వచ్చినటువంటి వ్యక్తులు ఉంటారో ఆ వ్యక్తులకు సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళ పూర్తిగా వచ్చేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్లకు ఫుడ్ విషయంలో కానీ, టాబ్లెట్ల విషయంలో కానీ, మెడిసిన్ల విషయంలో కానీ వాళ్ళను ఎట్లా అలో చేస్తారు, వాళ్ళు అలో చేస్తే వాళ్ళకు కావాల్సినటువంటి కనీస అవసరాల కోసం ఒక వ్యక్తిని కానీ, ఒక అడ్వకేట్ని కానీ పంపించాలి. కానీ ఇవాళ ఎవరిని సాక్షిగా పిలిచినటువంటి వ్యక్తిని ఎవరిని అలో చేయకుండా కేవలం ద్వంద్వలు ఇదైతే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది కేవలం హరాస్మెంట్లో భాగంగానే ఈ రకమైనటువంటి
వ్యవహారం అయితే కొనసాగిస్తుందన్నటువంటి చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా 160 సిఆర్పిసి సెక్షన్ ప్రకారం న్యాయస్థానాలు ఇచ్చినటువంటి దాని ప్రకారం ఒక న్యాయవాదిని తనతో పాటు తీసుకెళ్లాలనేటువంటిది 160 సిఆర్పిసి సెక్షన్ చెప్తా ఉంది. కానీ ఇవాళ ఆ 160 సిఆర్పిసి సెక్షన్ ఎక్కడా కూడా అలో చేయకుండా చట్టాన్ని కూడా తుంగలో తొక్కుతూ పోలీస్ రాజ్యాంగాన్ని రాస్తున్నటువంటి పరిస్థితి రేవంత్ సర్కారు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో కేవలం రేవంత్ రెడ్డి డైరెక్షన్లో మాత్రమే ఇవాళ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కానీ డీజీపీ శివధర్ రెడ్డి కానీ వీళ్ళంతా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. దాదాపు 4 దశాబ్దాల అనుభవం ఉన్నటువంటి సజ్జనార్ కూడా విచక్షణ కోల్పోయి దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయన జర్నలిస్టుతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఆయన నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేస్తామని గతంలో చెప్పినటువంటి సందర్భం. ఇదే అంశాన్ని హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఈ మొత్తం అంతా కూడా చూస్తూ ఉంటే కేవలం ఒకటి తెలుస్తూ ఉంది, కక్ష సాధింపు ధోరణి. ఆ కక్ష సాధింపులో భాగంగానే ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులపైన కేసులు పెట్టడం, వాళ్ళని అరెస్ట్ చేయడం. అసలు ఇప్పటి వరకు జరిగినటువంటి కోల్ స్కామ్కి సంబంధించి ఎక్కడా కూడా మాట్లాడకుండా జరిగినటువంటి ముగ్గురి ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి మంత్రులతో కనీసం జరిగినటువంటి వాటాల పంపకాల్లో జరిగిందేదో చెప్పకుండా కేవలం ఇవాళ ఫోన్ ట్యాపింగ్కు సంబంధించినటువంటి వ్యవహారంలోనే పదే 2 ఏళ్లుగా ఒక తెలుగు సీరియల్ లాగా కొనసాగుతుందనేటువంటిది చాలా స్పష్టంగా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇవాళ దాంట్లో నిజంగానే ఏదైనా తప్పు జరిగి ఉంటే ఇన్ని రోజులు ఆ కేసు ఆగి ఉండేది కాదు కదా. ఇప్పటికీ అనేక మంది రిటైర్డ్ అధికారులను విచారించారు. రిటైర్డ్ ఇంటికి వెళ్ళినటువంటి అధికారులను, సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితి. ఇదంతా కూడా పోలీస్ వ్యవస్థలో ఎవరు ఎప్పటికీ శాశ్వతం కాకపోయినా జరుగుతున్నటువంటి వ్యవహారంలో కనీసం ఎందుకు ఇంత కూడా చట్టాన్ని అమలు చేయాలనేటువంటి అది లేకుండా వాళ్ళు వ్యవహరిస్తున్నారో మాత్రం ఇప్పటికీ అర్థం కానటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికైతే మరి కాసేపట్లో కేటీఆర్ ఇక్కడికి చేరుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. కేటీఆర్ మరొక 10-15 నిమిషాల్లోపు ఆయన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు సిట్ విచారణకు హాజరవుతారు. సిట్ విచారణకు హాజరైన తర్వాత సంబంధించినటువంటి వివరాలు పూర్తి